బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ BW సబ్జెక్ట్లో థెవిన్స్ థీరం. Thevenin's theorem is a analytic method used to change the complex circuit into a equivalent circuit consist of the single resistance. Complex circuit వచ్చేసి మనం ఈక్వివలెంట్ సర్క్యూట్ లో చేంజ్ చేయాలి థెవిన్స్ థీరంలో. ఒకటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఏం చేయాలి, మెథడ్ టు చేంజ్ చేయాలి. కాంప్లెక్స్ సర్క్యూట్ నుంచి ఈక్వివలెంట్ సర్క్యూట్ లోకి చేంజ్ చేయాలి. సింగిల్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ద సోర్స్ వోల్టేజ్. సింగిల్ రెసిస్టెన్స్ అనేది సిరీస్లో ఉంటుంది విత్ సోర్స్ వోల్టేజ్లో. థెవిన్స్ కెన్ క్యాలిక్యులేట్ ద కరెంట్ అండ్ వోల్టేజ్ ఎట్ ఎనీ పాయింట్స్ ఇన్ ఏ సర్క్యూట్. అంటే మనం వోల్టేజ్ అన్న కరెంట్ అన్న ఏ పాయింట్ దగ్గర అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. థెవిన్స్ థీరం స్టేట్స్ దట్ ఎనీ లీనియర్ సర్క్యూట్ కంటైనింగ్ సెవెరల్ వోల్టేజెస్ అండ్ రెసిస్టెన్స్ can be replaced by just a one single voltage. Several voltages and resistance unna manam single voltage lo calculate cheyali in series with a single resistance connected to the load ki connect ayinappudu manam single voltage toni manam calculate cheyochu enni resistance unna enni voltages unna Thevenin's theorem lo. Next, Thevenin's equivalent circuit. Thevenin's equivalent circuit lo remove the load resistance RTH or components. ఫస్ట్ ఆర్టీహెచ్ని రిమూవ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఎట్లా చేయాలో చెప్తాం. ఫస్ట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఎగ్జామ్లో నేను ముందు చెప్పిన స్లైడ్లో ఆ టాపిక్స్ ఉన్నాయి కదా, మీకు అవి ఒక 3 పాయింట్స్ యూజ్ చేసుకొని ఇది ఒక డయాగ్రామ్ వేసి దీని గురించి రాసి నెక్స్ట్ ఇంకో 2 స్లైడ్స్ ఉంటాయి. ఆ 2 స్లైడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కరెక్ట్గా రాసిరనుకో మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఫస్ట్, a linear network containing several EMF and resistance. లీనియర్లో ఎన్నన్నా నెట్వర్క్స్, లీనియర్స్లో ఎన్నన్నా ఈఎంఎఫ్స్ అని ఉండొచ్చు, ఎన్నన్నా రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఆర్ఎల్ లోడ్ రెసిస్టెన్స్, ఇది ఆర్ఎల్ అంటే లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు ఈటీహెచ్ ఆర్టీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు లోడ్ రెసిస్టెన్స్. ఫైండ్ ద ఆర్టీహెచ్ బై షార్టింగ్ ఆల్ voltages source or open circuiting all the current source. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఓపెనింగ్ సర్క్యూట్లో కరెంట్ సోర్స్ని ఎట్లా కనుక్కోవాలో చూడాలి. ఫైండ్ ద ఈటీహెచ్ ఈజ్ యూజువల్లీ సర్క్యూట్ ఎనాలిసిస్. ఈటీహెచ్ అంటే ఇదేంది మనకు పవర్ సప్లై ఇస్తుంది. ఈటీహెచ్ అనేది మనకు పవర్ సప్లై ఇస్తుంది. ఫైండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఆఫ్ ది లోడ్ రెసిస్టెన్స్ ఆర్టీహెచ్. మనకి ఇక్కడ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఇక్కడ వెళ్ళేసరికి ఎంత ఉంటుంది, ఆ తర్వాత లోడ్ రెసిస్టెన్స్ దగ్గర పోతే ఎంత ఉంటుంది. యాక్చువల్గా మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఎగ్జాంపుల్ నెట్వర్క్. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే మనకి ఇవి క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంటాయి. ఫస్ట్ మనకి మెష్ అనాలిసిస్ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మనం కేవీఎల్ కేసీఎల్లో యూజ్ చేస్తాం. మెష్ అనాలిసిస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనం తెలుస్తుంది. ఫస్ట్ లూప్ వన్ అంటే ఇది, లూప్ 2 అంటే ఇది. లూప్ 1లో ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాం, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం కదా. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏముంది, -I1 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడనే ఎండ్ అవుతుంది. ఫస్ట్ -I1 R1 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ మైనస్ ఉంటుంది, మనం ఇక్కడ నుంచి కరెంట్ ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ మైనస్లో తీసుకుంటాం. మైనస్ తీసుకున్నప్పుడు -I1 R1 -I2 R2 అదే ఉంది, -I2 R2 ప్లస్ I2. ఇక్కడ ఇవి ఉన్నాయన్నీ మైనస్లు ఉంటాయి ఈ కనెక్షన్స్, ఇక్కడ వచ్చేసి ప్లస్లు ఉంటాయి. -I1 R1 -I2 R2. నెక్స్ట్ దీనితో ఇది కనెక్ట్ అయ్యింది, మళ్ళీ దీంతో ఇది కూడా కనెక్ట్ అయ్యింది కదా, అందుకే -I2 ప్లస్ I2 R3 -I1 R మైనస్, ఎందుకంటే ఇక్కడ మైనస్తో కనెక్ట్ అయ్యింది కింద. -I1 R ప్లస్ V1. ఈ లూప్ అయిపోయింది కదా. ఈ లూప్లో మనకి దీంతో ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి అన్నిటితో రాసినాం. ఇది కనెక్ట్ అయింది, దీంతో ఈ ఎండ్కి ఇది కనెక్ట్ అయ్యింది, ఇది కనెక్ట్ అయ్యింది, ఇది కూడా రాసేసినాం, ఇది కనెక్ట్ అయింది. ఈ లూప్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లూప్లో ఏముంది, I2 R2. నెక్స్ట్ ఈటీహెచ్ కనెక్ట్ అయ్యింది, -I2 R3 కనెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ I1 R3 కూడా ఇక ఈ లూప్లో ఈ 2 లూప్లలో ఉంటాయి కదా ఇది, అందుకే మనం I1 R3 కూడా కన్సిడర్ చేస్తాం. లూప్ ఈజ్ ఓపెనింగ్ ఈజ్ ఆల్వేస్ I2 ఈజ్ ఈక్వల్స్ టు 0. I2 అనేది ఎప్పుడు 0 ఉంటుంది లూప్ 2లో, I2 అనేది ఎప్పుడు 0 ఉంటుంది. ఈటీహెచ్ అంటే ఏంటిదంటే మనకి I1 R3.
ఈటీహెచ్ అంటే థెవిన్స్ ఈక్వివలెంట్ వోల్టేజ్, ఆర్టీహెచ్ అంటే థెవిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, ఆర్ అంటే లోడ్ రెసిస్టెన్స్. జస్ట్ ఈ సర్క్యూట్ దించి వీటి గురించి ఈ రెండు ఈక్వేషన్స్ వేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. దీని నుంచి R1 R2 కనెక్ట్ అయింది, ఇవి సింపుల్ మిడిల్ వోల్టేజ్ ఉంది, మిడిల్ రెసిస్టెన్స్ ఉంది. ఇట్లా మీరు మీ ఓన్గా ఇట్లా దీన్ని సర్క్యూట్ని ఎక్స్ప్లెయిన్ చేసినా చేయొచ్చు, లేకపోతే ఈ స్టెప్స్ ఎండ్ ఆఫ్ మీరు రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే మనకి ఏం చేయాలి, ఆర్టీహెచ్ అంటే స్మాల్ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ R3 ప్లస్ R2. నెక్స్ట్ ఆ లోడ్ రెసిస్టెన్స్ ఏంటంటే ఈటీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్. ఇది థెవిన్స్ థీరం. మ్యాక్సిమం మీరు ఈ సర్క్యూట్స్ వేసి ఈక్వేషన్స్ వేసి అనుకో, మీరు వీటి బట్టి పట్టినా సరే ఏం చేసినా సరే ఈ సర్క్యూట్స్ వేసి ఈ ఈక్వేషన్స్ వేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి.